నాన్నగారు అమ్మా మీనాక్షి, ఇవాళ మీ తాతగారి పుట్టినరోజమ్మా. నమస్కారం పెట్టు. అమ్మా, వాళ్ళ తాతయ్య బ్రతికి ఉంటే వీళ్ళ ముద్దు ముద్దు మాటలు విని ఎంతో సంతోషించేవారు. ఆ భగవంతుడు ఆయనకు ఆ అదృష్టాన్ని కలిగించలేదు. అత్తయ్య గారు, మావయ్య గారి మనసు ఆలోచనలు మన ఇంటి పరిసరాల్లోనే ఉంటాయి. బాలు మీనాకి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అమ్మా, నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా గుళ్ళో పూజలు చేయిస్తున్నాం. మరి వెళ్దామా? దాసు, అన్నా కార్ రెడీయా? రెడీగా ఉందన్నా, రండి వెళ్దామమ్మా. పదండి. అన్నా, మేము సిద్ధంగా ఉన్నాం. పని పూర్తి చేసి నీ రుణం తీర్చుకుంటాం. మూడు తరాల పగనేస్తమా, తెలివుంది, దమ్ముంది. అయినా మా ఆవేశం వాడి మంచితనం ముందు నీరు గారిపోతుంది. మా తాతలు ముత్తాతలు నా తండ్రి సాధించలేకపోయారు. నేను సాధించి నా కుటుంబ గౌరవం నిలబెడతాను. అన్నా, నువ్వు నాకు చేసిన సహాయానికి నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చిందన్నా. నేను నా వాళ్ళు నీ కోరిక తీర్చే వెళ్తామన్నా. అంత సులభం కాదు. 100 సింహాలు కలిసి ఒక ఏనుగుని చంపలేకపోయాయి. ఏనుగంత మంచితనం వాణ్ణి కవచంలా కాపాడుతుంది. సమయం చూసి కాపుగాసి మనం దొంగ దెబ్బ తీయడం తప్ప దొరలా ఎదురు నిలబడి వాణ్ణి చంపలేం. ఎలా కొట్టామా అన్నది కాదు, అసలు వాణ్ణి చంపామా లేదా అన్నదే ప్రధానం. వేట కొడవలి పదును తగ్గినా
వాణ్ణి పట్టుకునే మన చేతి దమ్ము తగ్గిన ఈ ఊరి ప్రజల ఆగ్రహానికి మన శరీరంలో ఒక్క ముక్క దొరకదు. ఈ రోజు వాడు మిస్ అయితే వాణ్ణి చంపేంత వరకు మిస్ అవ్వడం ఎప్పుడూ చావడం కాదు. దీపం పెట్టే ఆడది లేని నా ఇంట్లో నేను నా బిడ్డ మాత్రమే ఉన్నాన్రా. దుఃఖం, నరకం, పగ, ప్రతీకారం నా ఇంట్లో మమ్మల్ని పీడిస్తున్నాయిరా. పెట్టాలి, పులిస్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. వెలుతురు లేక, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు లేక విలవిలలాడుతున్న నా ఇంట్లో కళ తెప్పించాలి. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే. అవసరం కోసం వచ్చేవాళ్ళు, సహాయం కోసం వచ్చేవాళ్ళు, పని చేయడం కోసం వచ్చే వాళ్ళతో నా ఇల్లు కలకలాడుతుండాలి. అది ఎప్పుడో కాదురా, ఇప్పుడే. అర్థమైందా? అర్థమైందన్నా. నీ కోరిక నెరవేరుస్తాం. రేయ్ పదండ్రా. రాయ్ భూపతే! జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా. దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు, ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాగలే చేరువై ప్రేమలే దూరమై కొనసాగే పెద్దరికం. ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా. మన బాంధవ్యాలు దైవాలే మెచ్చే అందాలు మన పెద్దరికాలు, ధర్మాన్ని నిలిపే మార్గాలు. పమవని పమవని పమగా పమవని పమవద పమవని పమవని పమగా పమవని పమవద. ముళ్ళ చెట్టు పూతోట పెరిగిన పరిమళించున పూతీరుగా, మంచి గంధమును చితిలో కాల్చిన మధుర వాసనలు రాకుండునా. ఎండమావిని నమ్ముకుంటే దాహమే తీరునా, పండుటాకులు రాలకుంటే కొమ్మ చిగురించునా. నింగి తానై మెరిసే మట్టి మొలకై మురిసే సంద్రం అలలా ఎగసే అందంగా, చినుకే వరదై పొంగే వరదే నదిలా సాగే నదులే సాగరమయ్యే చిత్రంగా. ఇది పైవాడి ఘటన, ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా. దైవాలే నిచ్చే అందాలు మన బాంధవ్యాలు, ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాలు.